టుడే రైడ్ వచ్చేసి తమిళనాడులోని పర్వతమలైకి. ఈ లెఫ్ట్ సైడ్ ట్రాక్టర్స్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నేను 2 కిలోమీటర్స్గా ఫాలో అవుతున్నా. బట్ ఇప్పుడు చూడండి పీస్ఫుల్గా భలే ఉంది అసలు. సో ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు ఇక్కడ మన బ్రేక్ఫాస్ట్ ఏముందో ఏంటో అడిగి చూడాలి. గైస్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ తీసుకున్నా. టేస్ట్ అయితే సూపర్ అసలు. అండ్ ఇక్కడ నుంచి ప్లేస్ అయితే పర్వతమలై హార్డ్లీ ఒక 1 కిలోమీటర్ 1 or 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. లిటరలీ ఇక నేను రైడ్ ఎంతలా ఎంజాయ్ చేసినంటే 120 కిలోమీటర్ నేను ఒక చోట ఆగాను, అది పెట్రోల్ కోసం. మిగిలిన అంత టైం అంతా సింగిల్ బ్రేక్ కూడా తీసుకెళ్ళాను. కాఫీ తాగుదాం అనుకున్నాను, కొన్ని ఆగలా. వెదర్ కానీ రోడ్ కానీ అంత పీస్ఫుల్గా ఉంది. గాయస్ ఇప్పుడైతే మనం పర్వతమలై ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర వచ్చి బైక్ పార్కింగ్కి 20 రూపీస్ అండ్ మన ఎంట్రీకి వచ్చేసి 10 రూపీస్. ప్లాస్టిక్ థింగ్స్ ఏవి కానీ నాట్ అలౌడ్. ఈవెన్ మీరు వాటర్ బాటిల్ తీసుకుంటే కూడా దాని మీద 2 days డేట్ వేయిస్తారనమాట. ఈ రోజు డేట్ వేయించి తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొని రమ్మంటారు. తీసుకొచ్చారంటే దానికి కూడా ఛార్జ్ చేస్తున్నారు 10 రూపీస్. మీరు ఏది తీసుకున్నా కానీ దాని మీద ఛార్జ్ అయితే పడుతుంది ప్లాస్టిక్ థింగ్స్. అది రిటర్న్ తీసుకొచ్చి ఇస్తే మనకి 10 రూపీస్ ఏదైతే ఒక్కొక్క థింగ్ మీద, అంటే లైక్ వాటర్ బాటిల్కి అయితే 10 రూపీస్ అండ్ విభూది ప్యాకెట్, కర్పూరం, వీటికంతా కూడా 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ కవర్స్ అన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చేస్తే అప్పుడు మనకి రీఫండ్ అయితే ఇస్తారు. ఇప్పుడైతే ఆ హోటల్ ఆయన చెప్పాడు, ఇన్ఫ్యాక్ట్ మనం యాక్చువల్లీ ఇంతకుముందు లాస్ట్ క్లిప్ ఏదైతే ఉందో ఈ గోప్రోలో మనం ఇక్కడ వరకు రావడం అనేది ఎందుకు లేదనంటే, హెల్మెట్ అనేది నేను అక్కడే పెట్టేసిన హోటల్లోని. ఆయన అడిగా లగేజ్ కౌంటర్స్ ఉంటాయా హిల్ కింద అంటే, లేదు ఉండవు, నువ్వేం పెట్టబోతావు అని. ఓన్లీ హెల్మెట్ అని. సరే హెల్మెట్ అయితే పెట్టేసి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళేసిరా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. సో ఇంకా ఆయన చెప్పినాక హెల్మెట్ అక్కడ హోటల్లోనే డ్రాప్ చేసి వచ్చేసిన. ఆయన చెప్పాడు 3 hours పడుతుందంట కంప్లీట్ ట్రెక్ అప్ మాత్రమే, మళ్ళీ డౌన్ కూడా 3 hours పడుతుంది అంటున్నాడు. లెట్స్ ఇప్పుడైతే 10 అవుతుంది టైము, 9:50. ఇప్పుడే చూద్దాం. అండ్ ఆల్సో నేను యాక్చువల్లీ గోప్రోలో రికార్డ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ ఉన్న ఫుటేజ్. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ వీళ్ళు అడిగారు బ్యాగ్లో ఏముంది అనేసి. వాటర్ బాటిల్ అని చెప్పిన, దాని తర్వాత ఇంకేముంది అన్నారు. కెమెరా ఉంది అనేసి అన్న. కెమెరా అయితే నాట్ అలౌడ్ అన్నారు. కెమెరా అంటే మీరు అనుకున్నట్టు పెద్దది కాదు, హెల్మెట్కి వచ్చేది అది చిన్నది అనేది. ఏదైతే కూడా ఏమి కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అనేసి అన్నారు. నాకు ఫన్నీ థింగ్ అనిపించింది అంటే, కెమెరా తీసుకెళ్తే మీరు ఇక్కడ ఉన్నవన్నీ షూట్ చేస్తారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్లో హై రెజల్యూషన్లో రికార్డింగ్ అనేది అనేబుల్ ఉన్నప్పుడు వీళ్ళు కెమెరా ఆపేసి ఏమి, ఆపకపోతే ఏమి? సో ఇప్పుడు ఎవరికైతే ఓకే, నో ప్రాబ్లం, నార్మల్గా ఉంది రూట్ అనేది. అంటే సిమెంట్ రోడ్ వేసి పెట్టారు, బాగానే ఉంది. ఇంకా మనం హిల్ స్టార్ట్ ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడేమన్నా ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుందేమో చూడాలి. బట్ నాకైతే చాలా అంటే చాలా క్యూరియస్గా ఉన్నాను నేను. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏదైతే టెంపుల్ ఉందో అది రాక్ ఎడ్జ్లో ఉంటుంది. ఆ టెంపుల్ అది చూడడానికి ఇక్కడ నుంచి చూస్తేనే ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఆ హైట్ నుంచి చూస్తే ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. బట్ థ్యాంక్ గాడ్ టుడే ఇంకా నో సన్లైట్.
కొంచెం మోడంగానే ఉంది. సో దానివల్ల మనకైతే కొంచెం అడ్వాంటేజ్ అయింది. అవును, నేను రైడింగ్ జాకెట్ కూడా తీసేసి వచ్చుంటే బాగుండేది. బట్ ఏం చేస్తాను, నేనేదో టెన్షన్లో ఆలోచిస్తాను, నా పాటికి నేను వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే అది పెద్ద టాస్క్. అండ్ ఆల్సో అక్కడ అంటే స్టోర్ చేయడానికి డెడికేటెడ్గా లగేజ్ స్లాట్స్ లాంటివి లేవు. ఈ రోడ్ సైడ్ వెండర్స్ దగ్గర ఇచ్చేయాలి. సో అందుకనేసి మనకి ఏదేదో ఎక్సర్సైజ్ లాగా ఉంది. చూద్దాం. ఇప్పుడైతే మీకు ఆ హిల్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట నేను చెప్పింది మీకు టెంపుల్ అని. అసలు కెమెరా అయితే అంత జూమ్ చేసేసరికి క్వాలిటీ అయితే చాలా తగ్గిపోతుంది. బట్ అది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. గాయస్ నేనైతే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చి మళ్ళీ రిటర్న్ తిరుక్కొని వెళ్ళి రైడింగ్ జాకెట్ ఎందుకులే అదొక వెయిట్ అనేసి దాన్ని అయితే ఏదైతే కెమెరా ఇచ్చినానో షాప్లో అదే షాప్లో మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ అవుతున్నా. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్ అండ్ మై బ్రదర్ లాంటి వాడు రామ్ గారు. సో సార్ మీకోసం మీరు ఎలాగో కమెంట్ పెట్టి ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు కదా. సో ఎక్స్ప్లోర్ అయితే చేస్తే నా వీడియో మాత్రం డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి. ఎగ్జాక్ట్లీ 4.5 కిలోమీటర్స్ సంథింగ్ ఏదో చెప్పారు. అరౌండ్ 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుందంట. ఈ హెల్మెట్ వేసుకొని జుట్టు అంతా ఒకటే పక్కగా అణిగిపోయినాయి. ఈ 4-5 కిలోమీటర్స్ ట్రెక్ ఎంతసేపులో చేస్తామో తెలియదు. ఇప్పుడైతే 10 అయింది. గాలి బాగా వస్తుంది. అండ్ నా ముందు ఎవరు లేరు, నా వెనక ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను ఇక్కడ. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే వచ్చేసాం. ఇది వీరభద్రస్వామి టెంపుల్. ఇక్కడ సంథింగ్ కుకింగ్ జరుగుతుంది. రివ్యూస్లో చూసినాను నేను, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఫుడ్ పెట్టి పంపిస్తారంట. సో అది చూడాలన్నమాట. మామిడికాయలో చూస్తాను నోరు ఊరుతుంది. అడుగుదాం వాళ్ళని. ఇక్కడ ఉన్న మామిడికాయలు చూస్తాను నోరు ఊరుతుంది. ఏమో అడుగుదామా? నా ఒన్ని అడిగిరానా? సరే థ్యాంక్స్ నా. ఒన్ని అడుగుతా. Finally I got the mango. ఆయన అడిగినా ఒకటి ఎత్తుకుంటా అంటే ఒకటి మాత్రమే ఎత్తుకుంటా. సరే ఆయన మాటకు విలువ ఇచ్చి ఒకటే ఎత్తుకున్నా. ఇదే అనమాట స్టెప్స్. ఇదే ఫస్ట్ స్టెప్. స్టెప్స్ ఎక్కిన తర్వాత సిచ్యువేషన్ ఇలా ఉంది. కంప్లీట్లీ ఫారెస్ట్, చెట్లు, మధ్యలో స్టెప్స్. సీరియస్లీ బ్రీత్ హోల్డ్ చేయడం చాలా కష్టంగా ఉంది. గైస్ జస్ట్ ఇమాజిన్, ఈరోజు కానీ సన్నీ డే అయినంటే నా పరిస్థితి ఏంటి. లిటరల్లీ నేను రన్నింగ్ ఆపేసి మోర్ దెన్ 1 మంత్ అయితే అవుతుంది. బ్రీత్ హోల్డ్ చేయడం అనేది లిటిల్ బిట్ కష్టంగా ఉంది. బట్ అంటే అంత ఎక్కువ ఆయాసం రావడానికి రీజన్ ఏమంటే నేను ఆల్మోస్ట్ సగం వచ్చేసాం. ఈ సగము నేను నాన్ స్టాప్గా వచ్చిన. అంటే ఫస్ట్ సగం దూరం వచ్చినాను, తర్వాత ఈ రైడింగ్ జాకెట్ హెవీ అనిపించింది, మళ్ళీ సగం దూరం రిటర్న్ వెళ్ళి పెట్టేసి మళ్ళీ నాన్ స్టాప్లో ఆల్మోస్ట్ ఈ
స్టెప్స్ కూడా సగం వచ్చేసినాం, ఇంకా సగం అయితే ఉంది. ఆ తర్వాత ఆ బండ దగ్గర ఇరుకు ప్రదేశాల్లో వెళ్ళాలి, బట్ అది సెకండరీ థింగ్. లిటరలీ అసలు గాలి ఇప్పుడు వస్తుంది కానీ చాలా కష్టం. ఒకవేళ ఎండ కానీ పూర్తిగా వస్తే సీరియస్లీ పైకి వెళ్తే పరమేశ్వరుడు కనిపిస్తాడో కనపడ్డో నాకు తెలియదు, కానీ ఆన్ ద వేలోనే కనిపించేస్తాడు, షూర్, దట్ ఫర్ షూర్. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా మిగిలిన సగం కూడా ఎక్కేసి పర్వతమ్మల ఏంటి స్టోరీ అని చెప్పి చూద్దాం. అండ్ బై ద వే కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చేసి మౌంటైన్ యొక్క హైట్ 4560 feet, 4500 feet అరౌండ్ అనుకోండి. 4500 feet హైట్. ఆల్మోస్ట్ అందులో సగం వచ్చాం, ఇంకా సగం అయితే రావాలి. యాజ్ ఆఫ్ నౌ వాట్ వీ కవర్డ్, వాట్ వీ నీడ్ టు కవర్, ఆ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. హాఫ్ వచ్చాం లిటరల్. ఇంకా చూడండి ఎంత ఉందో. గాయస్ ఇప్పుడు మీకు దీపం అయితే కనిపిస్తుంది కదా, అక్కడికైతే సిమెంట్తో చేసిన స్టెప్స్ అయితే ఎండ్ అయిపోతాయి. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు ఇదంతా ఇంకెలా ఉంటుందన్నమాట. స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఇంక రాక్తో ఉండే ఈ స్టెప్స్ అండ్ మౌంటైన్ అంటే సింగిల్ రాక్ ఉంటుందంట. నాకు ఆపోజిట్లో వచ్చే వాళ్ళని అడిగా, వాళ్ళు చెప్పారు దాన్ని ఎక్కేసామంటే రీచ్ అయిపోయినట్టే. ఇప్పటి వరకు వచ్చింది ఒక ఎత్తు అయితే ఇది చూడండి. నిటారుగా బండలు వేసి పెట్టేసినారు అంతే. ఇప్పుడు దాన్ని ఎక్కి వెళ్ళాలి మనం. ఇవి చూడు హ్యాపీగా వచ్చి పడుకొని ఉన్నాయి. ఇది చూడు. హాయ్ బోలో, హాయ్. గాయస్ ఎంతసేపటికి ఏదన్నా ఒక మేలు జరిగిందంటే ఈ దారి ఒకటి పెట్టడం ఇట్లు. అండ్ ఆల్సో మనకి అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. అన్న ఫ్రమ్ హైదరాబాద్, బ్రదర్ ఫ్రమ్ వైజాగ్. ఇక్కడ రెడ్ షర్ట్ బ్రదర్ కూడా వైజాగ్, ఇంకొక బ్రదర్ హైదరాబాద్. ఇద్దరు హైదరాబాద్, ఇద్దరు వైజాగ్, అంతేగా. 4550 feet హైట్ ఆల్టిట్యూడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 4250 feet అయితే వచ్చేసాం. ఇంకొక 300 feet అయితే ఉంటుంది ఆబ్వియస్లీ. నాకు ఇక్కడ చూసి ఆల్రెడీ ల్యాండ్స్కేప్ చూస్తే చాలా హైట్లో అయితే ఉన్నాము. వాటర్ కూడా చాలా తక్కువ ఉంది. పైకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికి కూడా నేను ఆల్మోస్ట్ 200 ml ఏమో ఉంటుంది. ఆ 200 mlతోనే అప్ అండ్ డౌన్ నా దాహం తీర్చుకోవాలి. పైన షాప్స్ ఉండవు, మధ్యలోనూ ఉండవు. ఆడెవడో మధ్యలో ఐస్ క్రీమ్ అని చెప్పి ఏదో పెట్టుకున్నాడు. దాన్ని తీసుకుంటే దాంట్లో అయ్యా ఎందుకు చెప్తావు, దాంట్లో స్పైడర్ వచ్చింది, ఇసిరి ఆడే పడేసి వచ్చాను. చీచలో. జై శ్రీ మహాకాల్. నీ కోరిక మేరకు పర్వతమ్మలే ఫైనలీ ఎక్కేసా. వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పు. అబ్బా, ఎప్పుడు కూడా ఒక హిల్ స్టేషన్ ఎక్కిన తర్వాత అది ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు. యాక్చువల్లీ కెమెరాలో జస్టిఫై చేయలేదు, కానీ నా ముందున్న మౌంటైన్ రీజియన్ మాత్రం అసలు ఆ మౌంటైన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. అబ్బా నా ముందున్నది. సో ఇది ఇక్కడ నుంచి వీడియో అనేది థ్రిల్లింగ్గా ఉంటుంది. కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. గైస్ ఇప్పుడైతే నేను చూపించాను కదా, అంటే స్టెప్స్ అది ఎక్కడానికి కష్టంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు రైట్ సైడ్ ఇంకొక దారి తీసుకొని అది కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేటప్పుడు కాబట్టి అది రండి అనేసి నేను యాక్చువల్లీ నాకు కిందే చెప్పినారు. బట్ ఇప్పుడైతే అదే ఆ రైట్ సైడ్ ఉన్న వేనేది తీసుకుంటున్నాము. నేను ఇంకా మనకి మధ్యలో మీట్ అయిన బ్రదర్స్ అందరం. సో ఇప్పుడైతే ఇదనమాట ఆ ప్లేస్.
హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. యూట్యూబర్ ఉన్నారా? రైడ్ విత్ చైతు. మనకు కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. ఇది పులిగుండు కన్నా ఎక్స్ట్రీమ్ ఉంది. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇదన్నమాట స్టెప్స్. అబ్బా అన్నయ్య, అయ్యో ఇది మరి నా కాలు నుంచి ఎక్కడ ఉంది స్టెప్. రిస్క్ దలుచుకోలేదు. చాలా ఫాస్ట్ ఇట్లా చూస్తేనే భయం అవుతుంది నాకు. చేతుల నుంచి ఎక్కట్లో అవుతాయి కానీ. గాయస్ ఇక్కడ ఒక ఆయన డీటెయిల్గా ఇన్స్పెక్షన్ చేయడానికి ఒకరు ఉన్నారు. అది చూడండి. ఆ కోచ్ ఇందాక మన బ్యాగ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్స్ తీసుకొని నా హెల్మెట్ బ్యాగ్ కింద పడేసి, చూడు ఇప్పుడు ఎవరు వస్తున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది. ఇది కోట ఎంట్రీయా? ఇంకా ఉంటుంది. ఇంకా స్టెప్స్ ఎక్కాలా? ఫైనలీ ఆల్మోస్ట్ రీచ్ టు ద టాప్. ఇప్పుడైతే ఏదో కనిపిస్తున్న ఈ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇది ఎక్కేసిన తర్వాత పైన వెళ్ళి టెంపుల్ చూసుకొని, ఆ తర్వాత యాక్చువల్లీ నేను మ్యాప్లో సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఫోర్ట్ కూడా ఉందనేసి ఉంది. ఇందాక నేను చిన్న క్లిప్ కూడా మీకు చూపించా. అది కూడా కోట కూడా. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే అది పైకి ఎక్కిన తర్వాత వస్తుందన్నారు. పాపం ఎవరో తెలియదు, ఒక ఆయన పడిపోయారనమాట దిగుతుంటే. సో పెద్ద దెబ్బ తగిలి ఆల్మోస్ట్ మోకాల దగ్గర అయితే కట్ అయింది. సివియర్గా అయితే కట్ అయింది. సో నా కర్చీఫ్ ఎత్తి ఇమీడియట్లీ ఇచ్చేసిన, బ్లడ్ బ్లీడ్ అవుతుంది అనేసి. ఇప్పుడు నాకు చెమట పడుతుంటే తుడుచుకోవడానికి క్లాత్ లేదు. అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మనం వచ్చిన రూట్ అదే. అసలు ఇక్కడ ఉందండి వ్యూ పాయింట్, వేరే లెవెల్. అసలు మీరు ఒకసారి చూస్తే మాత్రం స్టన్నింగ్ అనిపిస్తుంది. అసలు లిటరలీ ఏం లేదు అసలు. చూడండి, అసలు నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. ఈ బండల మధ్యలో ఈ దారిలో గాలి అయితే అసలు తోసేస్తా ఉంది అసలు. గాయ్స్ ఫైనల్ అయితే రీచ్ టు హిల్ టాప్ అండ్ ఆల్సో నా దర్శనం కూడా అయిపోయింది టెంపుల్లో. ఇదే అనమాట పర్వతామలై టెంపుల్ అండ్ ఆల్సో ఇదైతే హిల్ టాప్.
ఇంక ఇక్కడ నుంచి అయితే ఏం లేదు. బట్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే మనం ఇంత కష్టపడి వచ్చినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ పెన్నీ వర్త్ ఇట్, లిటరలీ వర్త్ ఇట్. అసలు ఈ హైట్, అసలు ఈ ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ వన్ థింగ్ ఏంటంటే చాలా స్కేరీ ఉంది. అమ్మో చాలా డేంజరస్. సో ఇప్పుడైతే ఇంకేం లేదు గైస్, ఇప్పుడు ఇంటికైతే ఇంక వెళ్ళడం అంతే, కింద దిగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది, 2 ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్నూన్ 2 అయింది. సో కిందికి దిగడానికి 3:30 అలా అయిపోతుంది. దిగి ఇంకా అక్కడ లంచ్ ఏదైనా చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. గైస్ మీకు ఈ రైడ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కమెంట్స్లో అయితే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గారు, మీకైతే నేను ఎలా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను అనేది మీరైతే ఖచ్చితంగా అయితే నాకు కమెంట్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ అయితే డెఫినెట్లీ ఇవ్వండి. ఇప్పుడు ప్రజెంట్ నేనున్న ప్లేస్ వచ్చేసి సీ లెవెల్ నుంచి 4550 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని వీడియో షూట్ చేస్తున్నా. ఇది అసలు ఈ రైడ్లో నాకు బాగా కలిసి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ అయితే 200% వెదర్ వల్లే ఇది పాసిబుల్ అయింది. ఈవెన్ నాకు 3 hours లోపు ఇక్కడ రావడం, దర్శనం అయిపోవడం అంతా. ఈ దర్శనం అంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు, జస్ట్ 10 minutes అంతే. కానీ నేను రావడం ఇదంతా జరగడం అనేది వెదర్ వల్లే. ఖచ్చితంగా సన్లైట్ వచ్చి రెగ్యులర్గా ఎండ ఉంటే మాత్రం సీన్ వేరే లెవెల్ ఉండిపోయేది. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఈరోజు మామూలుగా వేలూరు నుంచి ఎప్పుడు ట్రాఫిక్ ఉండేది. బట్ ఈరోజు అది ట్రాఫిక్ ఉన్నప్పటికీ నేను అనుకున్న టైం కన్నా ఇంకా ఎర్లీగా రావడం, మంచి పేస్ మెయింటైన్ చేసిన, 70-80లోనే బైక్లో వచ్చేసిన. అది నాకు బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మన తెలుగు వాళ్ళు మీట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడుతూ వచ్చేసిన, ఒక్కడే అనే బాధ లేకుండా ఉండే. ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ థింగ్ అండ్ లాస్ట్ థింగ్, అసలు ఇంత హైట్కి వచ్చిన తర్వాత ఆ కాళ్ళు నొప్పులు అవంతా వెళ్ళిపోయేది బికాస్ ఆఫ్ దిస్. సీరియస్లీ అసలు ల్యాండ్స్కేప్ అనేది వేరే లెవెల్. అసలు ఈడ టు బి హానెస్ట్ నేను చెప్పాలంటే, నేను చెప్పడం కాదు కానీ ఖచ్చితంగా మీరే వచ్చి ఇక్కడ లైవ్లో చూస్తేదే తెలుస్తుంది. ఈ వీడియో అంతా వేస్ట్. హాయ్ சொல்லுங்க. హాయ్ థ్యాంక్ యూ. సో అదన్నమాట. యాక్చువల్లీ నేను 3-4 కల్లా కింద ఉంటాను, లేకపోతే ఆల్మోస్ట్ వేలూరు రీచ్ అయిపోతానని అనుకున్నా. బట్ ఇక్కడే 2 అవుతుంది అయ్యా. 2 అవడమే, 2 అయిపోయింది. నేను కిందికి వెళ్ళేసరికి 3:30 ఈజీ అవుతుంది, 3:30 అవుతుంది. ఇంకా ఆ తర్వాత లంచ్ చేసుకొని బైక్ తీసుకొని నేను ఇల్లు చేరేసరికి 6-6:30 మస్ట్ అండ్ షూట్గా అవుతుంది. అయితే అండ్ నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కరిగా అయితే రాకండి నాలాగా. ఎందుకంటే ఖచ్చితంగా మీరు గ్రూప్ రైడ్స్ డెఫినెట్లీ డిలే అవుతుంది. బట్ అయినప్పటికీ అట్లీస్ట్ ఒక 3-4 మెంబర్స్గా రండి. ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ కావాలి. మీరు నమ్మరు గైస్, నాకైతే ఒక చోట అయితే అసలు బాడీ ఫుల్ షివర్, హై హార్ట్ బీట్, లిటరలీ నాకు అర్థం కాలేదన్నమాట సిచ్యువేషన్. సో కాసేపు అక్కడే కూర్చునేసాను. నా దగ్గర ఉన్న కొన్ని వాటర్ తాగి ఇంకా ఆ తర్వాత ఉమ్మని కాసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయినా. రీల్స్ చూస్తా, వాట్సాప్ స్టేటస్ చూస్తా, నాకు ఏదైనా వర్క్ ఉంటే దాని అప్డేట్స్ చెక్ చేసుకుంటా ఉన్నా. కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత రావడం, ఇంకా మన వాళ్ళు మీట్ అవ్వడం, ఇంకా వాళ్ళతో అలా మాట్లాడుతూ వచ్చిన. మీరు మాత్రం ఎప్పుడు ఒకరే రాకండి. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా ఫుడ్ తినేసి రాకండి, కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఆల్సో వాటర్ ఎక్కువ తీసుకొని రండి, బట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి. ఎందుకంటే మీరు ఎంత వాటర్ తాగితే అంత స్వెట్ వస్తుంది. అంత స్వెట్ వచ్చిందంటే, స్వెట్ బయట వస్తుందంటే మీ బాడీ మీద ప్రెజర్ ఎక్కువ బిల్డ్ అవుతుందని. సో అది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు వర్షం వచ్చేలా కూడా ఉంది. ఇంకా వర్షం వచ్చిందంటే అది చాలా ప్రాబ్లం. ఎందుకంటే దిగేటప్పుడు వర్షం వచ్చిందంటే ఆ మట్టికి రాళ్ళకి జారిందంటే ఇంకా కథ వేరే ఉంటుంది. మీరు వీడియోలో చూసే ఉంటారు. ఆల్రెడీ ఆయనకి ఎంత దెబ్బ తగిలింది తెలుసా. అసలు లిటరలీ నాకైతే ఒకసారి భయం అయిపోయింది. యాక్చువల్లీ ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర ఫోన్ కెమెరా ఆన్ చేయబోతుంది, తన్నం సౌండ్ వచ్చింది.
ఏమైందిరా అని చూస్తే ఈయన పడిపోయాడు. ఫస్ట్ కట్ అయిపోయి బ్లడ్ అంటే భయంకరంగా వస్తుంది. ఇంక ఇమీడియట్గా నా కట్ తీపిచ్చేసా. సో ఇంకా వాళ్ళ అబ్బాయి అంట, కట్టు కట్టిన అబ్బాయి. ఇంకా వాళ్ళకి కట్టు కట్టి మళ్ళీ చూసుకోండి అని చెప్పేసి నేను వచ్చేసిన. గాయస్ ఇప్పుడు నేనైతే మళ్ళీ ఆంధ్రాలోకి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 35 కిలోమీటర్స్ నేను ఇంటికే వెళ్ళిపోతాను స్ట్రైట్. చిత్తూరు 22, ఇంకా అక్కడ నుంచి ఇంటికంటే అంతే 35 కిలోమీటర్స్ వెళ్ళిపోతాను. సో ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యొక్క వీడియో అండ్ ఈ యొక్క రైడ్లో నాకు ఆల్రెడీ అంటే రైడ్ చేస్తున్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరైనా దారిలో కనిపించిన వాళ్ళు అడిగి మరీ యూట్యూబ్ ఛానల్ నేమ్ తెలుసుకోవడం, నా ముందే సబ్స్క్రైబ్ కొట్టడం, అదే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అసలు ఇన్ని రోజులకు గాను నాకు మన ఛానల్ పరంగా ఇది ఒక పాజిటివ్ మూవ్ అనమాట. హోప్ఫుల్లీ ఈ యొక్క పాజిటివిటీ అనేది ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా. అండ్ మీరు కూడా చూసిన వాళ్ళు కంటెంట్లో ఏదైనా బ్యాక్లాగ్ ఉంటే ఫీల్ ఫ్రీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయనేసి. వీడియో లెంత్ విషయంలో కావచ్చు, లేదా నేను మాట్లాడే విధానం కావచ్చు, ఎడిటింగ్ పరంగా కావచ్చు, ఏదైనా సరే. అండ్ ఆల్సో రామ్ గారు మీకోసం చేసిన ఈ రైడ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే చూసే వ్యూవర్స్ మీ యొక్క నెక్స్ట్ మీరు ఏదైతే మీరు ఒక ప్లేస్ చూడాలనుకుంటారో దాన్ని డెఫినెట్లీ కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఏదైనా ప్లేస్ మీరు పెట్టండి, నేను డెఫినెట్లీ అందులో నుంచి పిక్ చేసుకొని ఆ ప్లేస్ అయితే డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేస్తాను. Okay guys, thanks for watching. See you soon in next video. Bye bye.